ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఏంటంటే జగన్ రెడ్డి గారు ఉంటాడు, పనులు లేవు. చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, రోడ్లు ఇల్లులు అన్నీ అవుతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ బట్టి అన్నీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంత ఏర్పాటు. రాజధాని అమరావతికి ఇంకోసారి భూమి కావాలంటున్నారు. అక్కడ రైతు కూడా ఏదో సభలో మాట్లాడుతూ కుప్పకూలిపోయారు, మొన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. వాళ్ళకి ఇల్లు సరైన ప్రదేశంలో ఇమ్మంటున్నారు, ఏదో కాలువలో చెరువులు పుడిచిన చోట ఇవ్వద్దంటారు. ఏమంటారు? ఇప్పుడు బుడబొక్కలు అంతరం ఉన్నారు సార్, మొత్తం ముంచేసి ఎవరికి ఇల్లు లేదు, తిండి లేదు, తెప్పులా లేదు. ఏమిటంటే జగన్ రెడ్డి కూడా కొంత ఉపకారం చేశాడు, తప్పెట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు అంటారు మాలాటోళ్ళు పనులు అవుతాయి అంతే. పథకాలు ఏమైనా వస్తున్నాయా సార్ ఇంట్లో? ఏదన్నా ఫస్ట్ పెన్షన్, తర్వాత రేషను, తర్వాత చూసుకుంటే అయితే 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు అవి ఒక గ్యాస్ పోయి ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు, ఫ్రీ అన్నారు. ఫ్రీ అనేసి ఒక దీనికి డబ్బులు పడ్డాయి, మనం డబ్బులు ఇస్తే డబ్బులు పడ్డాయి. నెక్స్ట్ మరి లేవు ఇప్పుడు అవి. ఏటి ఒక బియ్యం కూడా లేదు. జగన్ రెడ్డి ఉంటే ఇచ్చాడు తప్పమాట. ఎవరిమైనా మనం చెప్పుకుంది అది. అప్పట్లో డోర్ డెలివరీలు ఇచ్చేవాళ్ళు, బళ్ళు వచ్చాయి. ఇప్పుడు డోర్ డెలివరీ ఇంటిని తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కోటాకి వెళ్ళాలి, కోటాకి వెళ్ళిన తర్వాత ఏడు చేస్తాను డీలర్లు. అమ్మా మరి గంట పోరా, మరి 2 గంటలు పోరా, ఎంతకని తిరుగుతామండి ఈ బియ్యంకి. ఇది అది తప్పేటంటే మన నాయకులదే తప్పు, కానీ చంద్రబాబు నాయుడు తప్పేటి కాదు. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు నేను పుంజుకుంటాను, గతంలో నేను చేసిన పథకాలకే పేర్లు మార్చి పెట్టారు, సో నేనే మళ్ళీ 2029లో రావడానికి అవకాశం ఉంది, నేను ప్రజల్లో మమేకమై బస్సు యాత్రలు పాదయాత్రలు చేస్తానంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తాను. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీగా ఇస్తాడు, ఈ ఆడవాళ్ళు వెళ్ళిపోతే మగవాళ్ళు మేడు చేస్తాము, ఎవడు అనుకొని తింటాడు. అది ఒకటి. తర్వాత ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మాకు ఇంపార్టెంట్ ఏంటంటే మాది శ్రీకాకుళం జిల్లా సార్. మాకు వచ్చినాడు రామ్మోహన్ నాయుడు మాకు హెడ్. ఏ నిమిషం కన్నా ఏ కష్టమైనా వస్తారు, వాళ్ళకే గౌరవిస్తాం. నీదో మనసు ఉంటుంది, నాదో మనసు ఉంటుంది, ఎవరి మనసు వాళ్ళదే. వీడి పొద్దుల్లా ఆ అమ్మ అమ్ముకోమని పని ఎటు వచ్చింది, కడుపు జరకే కదా. అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదైనా కావాలన్నా కాగితం కావాలన్నా సచివాలయంలో మనం అడిగేవాళ్ళం. వాలంటీర్లా అప్పుడు 25 మంది వాలంటీర్లు ఉండేవాళ్ళండి. ఉండి పింఛనే తెచ్చి ఇచ్చేవాళ్ళు తెల్లారి 5 గంటలకే. జగన్ రెడ్డి గారు ఉంటాడు. ఇప్పుడు మామూలుగా పంచదాప్స్కి వెళ్ళడమే, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇలాగేది అయిపోయి ఏదో ఎండగా గుడి వదులుకోవడమే. పేదలు ఏడు చేస్తాం మనము. అది ఐదు ప్రజెంట్ సామాన్యుడికి ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ డేట్ అంతా చంద్రబాబు నాయుడు వస్తాడు, రోడ్ల పనులు ఇల్లు పనులు అన్నీ అవుతాయండి. జగన్ రెడ్డి ఉంటాడు, ఏ పనులు లేవు. నేను తాపం వేస్తున్నాయి, ఇవాళ మూటలు మోసుకుంటాను. ఇసుక దొరుకుతుంది. ఇసుక అప్పుడు ఆన్లైన్ అండి, ఇప్పుడు డైరెక్ట్ 1200 లోడ్ అండి. మరి ఎవరికి మెచ్చుకుంటారు జనాలు? ఇప్పుడు 1200 టాటర్ అండి, అప్పుడు 25,000 అంతే. ఎక్కడ నాలాటోళ్ళు ఆళ్ళట్లు పట్టుకోగలరా? పనులు మరి ఇప్పుడు దొరుకుతున్నాయా వాళ్ళకి, తాపి వాళ్ళకి? లేవు సార్, పనులు లేక మూటలు మోసుకుంటాం మొత్తం. 1000 రూపాయలు కూలి. ఒక మాటలో తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటే బాగుంటుంది? ఇదే ప్రభుత్వం పైన బీజేపీతో కలిసి ఉంటేనా, లేకపోతే మాజీ ప్రభుత్వం చూశారు కాబట్టి అది కావాలంటారు? అది బీజేపీ అంటే అది మనకు సంబంధించింది కాదు. అంటే పార్టీ మంచిదే, కానీ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే తెలుగుదేశంలో ఎర్రనాయుడు వచ్చినాడు హై లెవెల్ అని నేను చెప్పుకుంటానండి. అమ్మఒడి మాకు లేదండి, అమ్మఒడిలో రేషన్ షాపు బాగానే వస్తున్నాయి, మరి పెన్షన్ కూడా బాగానే ఇస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అమరావతి అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? కాకపోతే మాకు రోడ్లు కొంచెం డ్యామేజీగా ఉన్నాయి, రోడ్లు కూడా పాడైపోయినాయి. రోడ్లు వేసే మార్గం కావాలి. ఎర్రబాల్యము, అది మంగళగిరి నియోజకవర్గం. ఎర్రబాల్యం మంగళగిరి నుంచి నవలూరు మందకం కృష్ణేపల్లి వరకు కూడా రోడ్లు కూడా విషమైపోయినాయి. రోడ్లు మరామతి చేసి తొందరగా మాకు దయించి ఏదో ఒక సహకారం చేయాలి. మా పిల్లలకు కూడా జాబులు ఏమీ లేవు. మా బాబు
హైదరాబాద్లో ట్రైనింగ్ చేసుకుంటున్నారు. మా దగ్గర మాకు ఏమీ లేదు. మాకు ఆధార్ వెనకమాల ఉండడానికి ఒక ఇల్లు తప్ప ఏమీ లేదు మాకు. సరే, ఇదే విధానంగా చూసుకుంటే రేపు అమరావతి కనుక అయితే ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఉద్యోగాలు ఏమీ లేవండి మనకి. ఒక చిన్నపాటి జాబ్, నేను ఒకటే 24 రిటైల్లో కంపెనీ పని చేసుకుంటున్నాను. అది సాలీసాలని జీతంతోనే ఇల్లు గడపడం జరుగుతుంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయి? మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అమ్మఒడి ఏం పథకం రాలేదు మాకు. చంద్రబాబు నాయుడు టైంలోనే మాకు వచ్చినాయి అమ్మఒడి. మా బాబులకి ఖాళీ అప్పు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నారు, అప్పుడు వచ్చినాయి. ఇప్పుడైతే మా పిల్లలు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. పాపకేమో మ్యారేజ్ అయ్యింది మొన్నే ఆగస్టు 15. మరి రోజుకి మాకు ఎదుగుబాటు ఆర్థిక సాయం. సరే, ప్రభుత్వాలు వచ్చే పనులు జరుగుతున్నాయి, పర్లేదు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా బాగానే ఉంది. పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. డ్వాక్రా మహిళలకు అందరికి కూడా లోన్లు ఇవ్వటం, మరి వాళ్ళకి ఉచితం ఫ్రీ బస్సులు అని చాలా బాగానే. ఫ్రీ బస్సులు అయినప్పటికీ అందరూ చాలా లేడీస్ వెళ్ళి దానికి పనికి పోతున్నారు. దగ్గర ఏమంటలేదు. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి గ్రామాల్లో, దాంతోపాటు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు? మున్సిపాలిటీలు పెద్దగా నీటి పన్ను ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు బాగా పెరుగుతున్నాయి. వాటిని తగ్గించే మార్కును కొత్త మీటర్లు బిగిస్తున్నారు. ఇంతవరకు కొత్త మీటర్లు కూడా బిగిలేదు. 2600 రూపాయలు కట్టాము, ఇంతవరకు ఏమీ లేదు. నీటి పన్ను, ఇంటి పన్ను ఎక్కువగా వేస్తున్నారు. మాకు చాలా జీతం చాలక మేము కట్టలేకపోతున్నాము. మరి మీరు దాన్ని సహకరించి కొంతవరకు మాకు ఏదో ఒకటి మాకు కృషిగా చేయాలి. మీకు మిమ్మల్ని మీకోసమే చూస్తున్నాం. మరి ఇట్లా ఎల్ఐసి కూడా 15 సంవత్సరాలు కట్టాను. 5 సంవత్సరాలు పనిచేసింది, 10 సంవత్సరాలు పనిచేయలేదు. వాళ్ళు నకిలీ డూప్లికేట్ ఇచ్చారు. వైఎస్ ప్రభుత్వంలో ఉన్న కానీ దాన్ని చేసేసారు. ఆ ఏజెంట్ కూడా ఎక్కడో కనబడట్లేదు. మరి ఆయన్ని త్వరగా పట్టుకుని మా కష్టం, నేను ఏదో తనకు ఎల్ఐసి కట్టుకున్నాను. దాన్ని ఇంతవరకు 10 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళు కట్ట 5 సంవత్సరాలది పనిచేసింది. తర్వాత 10 సంవత్సరాలది పనిచేయదు. అది నకిలీ డూప్లికేట్ ఇచ్చాడు. ఆ చర్యలు మంచి చర్యలు తీసుకుంటే అలాంటి అరకట్టమంటారు. అది మీరు దయించి మీరు దానికి కొంత సహకారం కావాలి మాకు.